అయితే మొత్తం మీద రేషన్ కార్డ్ అండ్ హౌసింగ్ వీటన్నిటికీ చూసి హౌసింగ్ స్కీమ్ మీద అయితే ఓన్లీ 12,000 కోట్లు బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఓవరాల్గా చెప్పినట్లయితే ఏ శాఖకు ఆ శాఖ నిజంగా కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎప్పుడైనా బడ్జెట్ అనేది ప్రవేశపెట్టినప్పుడు ఒకవేళ ఇప్పుడు 3,04,000 కోట్లు బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళకి రాబడి 2 రూపంలో ఉంటాయి. కేంద్రం నుంచి 2 ట్యాక్స్ అండ్ గ్రాంట్స్, అదే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్యాక్స్ అండ్ ట్యాక్స్ కాకుండా ఇతర ఆదాయ రూపాలు కూడా మార్గాలు కూడా ఉంటాయి. అదే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో ఈ 4 కలిపితే ఆల్రెడీ 2,27,000 కోట్లు వచ్చినాయి. కానీ వీళ్ళకు ఇంకా 3,00,000 కోట్లు కావాలంటే ఆల్రెడీ ఒక 70,000 కోట్లు అప్పు చేయాలి. అంటే గతంలో 1,70,000 కోట్ల అప్పు ఉంది, ఇప్పుడు ఒక 70,000 కోట్ల అప్పు అవుతుంది. అంటే ఎటు చూసినా మళ్ళీ 2,50,000 కోట్ల వరకు కొత్త అప్పులు జస్ట్ 2 ఇయర్స్లోనే అవుతున్నప్పుడు అంత చేసినప్పటికీ కూడా అంటే ఇప్పుడు కొత్తగా 70,000 కోట్ల అప్పు చేసిన ఈ 3,04,000 కోట్ల బడ్జెట్ నిజంగానే ప్రజల వరకు చేరుతుందా లేదా అనేది గమనించాలా మీరు.